మొత్తానికి ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన అంటూ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దాష్టికాలకు రోజు రోజుకు అంతు పొంతు లేవు. ఓవైపు నిరుద్యోగులు మొన్నటి వరకు నెల రోజుల పాటు ధర్నాలు రాస్తారోకాలు చేసినా కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం డిఎస్సిని యథావిధిగా కొనసాగిస్తుంది. గ్రూప్కు సంబంధించిన దాని మీద ఒక అనామక లీడర్లకు సంబంధించిన వాళ్ళని తీసుకొని వచ్చి అలా నిరుద్యోగులతో చర్చలు పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు నిజంగా వాస్తవానికి నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళు ఇలా ఎందుకు రోడ్డు మీద ఎక్కాల్సిన అంశానికి సంబంధించి, దాంతోపాటు మరిన్ని అంశాలకు సంబంధించిన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి నేత తుంగబాల్ మనతో ఉన్నారని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి మార్పు 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 అన్నారు. ఈరోజు ఫస్ట్ మార్పు గట్టిగా తాకింది నిరుద్యోగులకు. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? మార్పు మార్పు అనే పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుగా ఉండి ఆనాడు నిరుద్యోగులను అందరినీ కూడా ఏకం చేసుకుంటూ నిరుద్యోగులను రెచ్చగొట్టుకుంటూ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు రావు, మా ప్రభుత్వం రాగానే మేము సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ ఉద్యోగాల మీద ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆ ఉద్యోగాల గురించి నిరుద్యోగులు ప్రశ్నిస్తే ఇప్పటి వరకు కూడా దాని మీద స్పష్టమైన వైఖరి లేదు. ఈయన కేవలం గ్రూప్ 1లో దాదాపు పోస్టుల విషయంలో గ్రూప్ 1 విషయంలో 60 పోస్టులు వేసి 563 పోస్టులు వేసాడు. దానిని కూడా 1:100 చేయాలని చెప్పి ఆనాడు ఉన్నటువంటి అదే బట్టి విక్రమార్క గారు శాసనసభలో మాట్లాడరు. ఇప్పటి వరకు కూడా దాని మీద క్లారిటీ స్పష్టమైన వైఖరి లేదు. అదేవిధంగా గ్రూప్ 2లో 2000 పోస్టులు వేయాలన్నారు, గ్రూప్ 3లో 3000 పోస్టులు వేయాలన్నారు, డిఎస్సిలో మెగా డిఎస్ అన్నారు. డిఎస్సి పేరులో గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్కు కొన్ని పోస్టులు కలిపి 11,000 పోస్టులకు పరిమితం చేశారు. ఆ పోస్టులు వేసిన పోస్టులు కూడా కనీసం మాకు సమయం ఇవ్వండి, మాకు సమయం ఇస్తే మేము ప్రిపేర్ అవుతాం, టెట్టు పెట్టినాక ఇంత పరిధికి ఇంత సమయం కావాలి, దాదాపు ఇన్ని పుస్తకాలు చదివేది ఉంటుంది, వీటిని చేసుకుంటాం, మాకు అవకాశం ఏంటంటే కూడా దానికి సమయం ఇవ్వకుండా మేము పెట్టేస్తాం ఎగ్జామ్స్ అని చెప్పి ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి ఇలా డిఎస్సిని పెట్టారు. మేము అడుగుతున్నాం ఒకటే, మీరు నిరుద్యోగులను మోసం చేసి ఇవాళ ప్రభుత్వాన్ని గద్దెకెక్కారు. మీరు అన్నటువంటి సంవత్సరంలోపు ఆనాడు ఇచ్చినటువంటి బిస్వాల్ కమిటీ ఆధారంగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇలా ఉద్యోగాలలో నోటిఫికేషన్ విషయంలో జాప్యం చేసుకుంటూ నిరుద్యోగుల శాపం ఖచ్చితంగా తగులుతుంది. ఖచ్చితంగా ఇదే నిరుద్యోగులు మీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయం. ఎందుకంటే మీరు ఒకటే, నేను ఒకటే రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఆనాడు నువ్వు రెచ్చగొట్టి నిరుద్యోగులను నువ్వు మొన్న మాట్లాడిన కొంతమంది నిరుద్యోగులకు పక్షాన దీక్షలు చేస్తుంటే నిరుద్యోగులకు వాళ్ళకేం సంబంధం అని మాట్లాడతావు. నీకేం సంబంధం అని అలా అశోక్ నగర్ పోయినావు, నువ్వేమైనా ప్రిపేర్ అవుతున్నావా? ఆనాడు రాహుల్ గాంధీని ఎందుకు తీసుకొచ్చినావు అశోక్ నగర్కు? ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇదే నిరుద్యోగుల పక్షాన కూర్చోబెట్టి ఇదే నిరుద్యోగుల పక్షాన ఆయన లైబ్రరీలో కూర్చోబెట్టి నిరుద్యోగులకు మా పార్టీ అండగా ఉంటుంది, మా పార్టీ అధికారం రాగానే మేము ఇన్ని పోస్టులు వేస్తామని చెప్పేసి ఇలా రాహుల్ గాంధీ ఆపోజిషన్ ఆఫ్ ది పార్లమెంట్ లీడర్ అయిండు. ఆయన ఒక్కనాడు కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగుల గురించి మాట్లాడరు. కేవలం మీ అధికారం కోసం అనేక రకాలుగా నిరుద్యోగులను మోసం చేసి ఇలా అధికారం తీసుకురు కానీ ఇదే అధికారం పొడగొట్టడానికి నిరుద్యోగులంతా కూడా కంకణ బద్దులై కూడా ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని రానున్న మరికొద్ది రోజులలో ప్రభుత్వాన్ని పడగొడతారు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టడానికి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్నట్టు తెలంగాణ ఎంతోమంది ఇలా విద్యార్థులు నిరుద్యోగులు అంతా కూడా కష్టపడి ఎంతోమంది కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇలా మరొకసారి కూడా తెలంగాణకు నిరుద్యోగులకు మోసం జరుగుతుంటే మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేంత వరకు కూడా మీరు ఇస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కావచ్చు, మిగతా పోస్టుల విషయంలో కావచ్చు, మీరు అన్నీ ప్రకటించేంత వరకు కూడా మేము ఊరుకునే లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎక్కడికక్కడ నిలదీసి మీరు అనుకున్న మాటలను అన్నిటిని కూడా మీరు ఇచ్చేంత వరకు కూడా మేము కొట్లాడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. దాంతోపాటు మొత్తానికి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది. గత కొద్ది రోజులుగా ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైతే ఈ దీక్షలు చేస్తారో వాళ్ళు అసలు గ్రూప్ 1 పోస్టులకు కానీ లేకపోతే డిఎస్సి పోస్టులకు కానీ కనీసం కూడా వాళ్ళు అప్లై చేసుకోలేదు, అప్లై చేసుకున్న వాళ్ళంతా కూడా దీక్షలు చేస్తారు అని చెప్పేసి ఒక ఏది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దాన్ని చూసి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాత్రం మేము అప్లై చేసుకున్నాము, ఈ సన్నాసి మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మోతిలాల్ అంటే ఆయన ఖచ్చితంగా అప్లై చేసుకున్నటువంటి విద్యార్థి, ఆయన నిరుద్యోగిగా ఆయన గ్రూప్ 2 అప్లై చేసుకున్నారని చెప్పి ఆయనే స్వయంగా చెప్పడం కూడా జరిగింది.
మిగతా అక్కడ బక్కా జడ్సన్ అనే వ్యక్తి గతంలో నుంచి కూడా ఆయన నిరుద్యోగ పక్షాన ఆనాడు నుంచి కూడా నిరుద్యోగుల పక్షాన ఆయన కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ ఆ రోజు నిరుద్యోగులంతా ఏకం చేసిన దాంట్లో కూడా ఒక వ్యక్తి. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులకు ఆనాడు మాట ఇచ్చినాం, ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ఆ మాట నిలబెట్టుకోలేని చెప్పి అదే కాంగ్రెస్ పార్టీ నిలదీయడానికి ఆయన దీక్ష చేస్తుంటే ఆయన దీక్షను కనీసం ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎవరు కూడా బక్క జడ్సన్ కావచ్చు, మోతీలాల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా అశోక్ సార్ కావచ్చు, ఎవరిని కూడా వాళ్ళని అడిగిన పరిస్థితి లేదు. మీరేమైనా అప్లై చేసిరా, మీరేమైనా ఎగ్జామ్స్ రాస్తురా అంటే ఆనాడు మీరు అప్లై చేసిరా అని చెప్పి అశోక్ నగర్ వేరా నీకు వేరే అశోక్ నగర్కు ఆయన నిరుకులు రెచ్చగొట్టలేదా? మీరు అశోక్ నగర్ ఎందుకు వేరేలా? ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీ తీసుకొస్తాం, చిక్కడపల్లి తీసుకొస్తాం, నిరుద్యోగులందరినీ కూడా రెచ్చగొడతామని చెప్పి ఎందుకు తీసుకొచ్చిన? రాహుల్ గాంధీ ఏమైనా గ్రూప్ 2 రాస్తుండా? రాహుల్ గాంధీ ఏమైనా గ్రూప్ 1 రాస్తుండా? రాహుల్ గాంధీ ఎందుకు తీసుకొచ్చిన మేము అడుగుతున్నాం. ఇలా మీరే కదా నిరుద్యోగులను రెచ్చగొట్టిరా. ఇలా నిరుద్యోగులను మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది. మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగాలు, మొన్న ఇచ్చినటువంటి ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చినటువంటి 32,000 ఉద్యోగాలు అనుకుంటారే, అది కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్. మొన్న ఏదో 2 నెలలు 3 నెలలు నువ్వు ఇస్తావు ఆర్డర్ అంటే ఎగ్జామ్ ప్రాసెస్కు దాదాపు ఇలా డిఎస్సీ పెట్టాలంటే నువ్వు ప్రభుత్వం వచ్చినాక 7 నెలలు ఇలా డిఎస్సీ పెడుతున్నావు. అటువంటి మరి 2 నెలలు 3 నెలలు 32,000 ఉద్యోగాలు ఇస్తారా? అవి ఎవరు ఇచ్చిన ఉద్యోగాలు? మీకు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వచ్చినాయి. నోటిఫికేషన్ వచ్చినాక వాటికి టెక్నికల్గా అప్పుడున్నటువంటి ఏంటంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మీ ప్రభుత్వం వచ్చినాక వాటికి సంబంధించినటువంటి ఆర్డర్లు ఇచ్చినాం. అవి కూడా మాయ ఉద్యోగాలు అంటే ఎవడన్నా చూస్తే నవ్వుకుంటారు. ఎందుకంటే మీరు కేవలం ఈ ప్రజలను మోసం చేసే పరిస్థితిలో ఉన్నారు. మీరు దాదాపు గత 60-70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజలను మోసం చేస్తున్నటువంటి పార్టీ. మాకు అధికారం ఇచ్చారు కదా 10 ఏళ్ళ ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తెచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేము కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు ప్రభుత్వం ద్వారా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం. ప్రైవేట్ రంగంలో దాదాపు 20 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చినాం. ఎక్కడికక్కడ కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ పెట్టినా చూసుకోలేదు. మనం అంతా కూడా తెలంగాణ గౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మీరు నిరుద్యోగులను మాటికి మోసం చేస్తూ అంటే చెప్పే పదే చెప్పి ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టి ఆనాడు ప్రతి ఇన్స్టిట్యూట్కి తిరిగి ప్రతి నిరుద్యోగ కాడికి ఇంటికి తిరిగి మోసం చేసి వాళ్ళని మరొకసారి మోసం చేసే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి చేస్తుండు. మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మీరు అన్న మాటలన్నిటి కూడా నెరవేర్చుకోవాలి. నెరవేర్చేదాకా కూడా మేము నెరవేర్చకపోయే మేము నిరుద్యోగుల పక్షాన ఉండి కొట్లాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, దాంతోపాటు ఈ రోజు ఏదైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశానికి సంబంధించి సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది. ఎవరైతే వేసిన కమిషన్కి సంబంధించి నరసింహారెడ్డి గారు మాట్లాడినటువంటి విధానం అంటే ఆయన ఒక విధంగా చెప్పాలంటే కమిషన్ నుంచి నన్ను తొలగించడం అనేది ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఆయన ఇష్టానుసారంగా కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మేము జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేయగానే మేము చెప్పినాం, ఆ రోజే చెప్పినాం ఆ కమిషన్ మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే జస్టిస్ నరసింహారెడ్డి కూడా ఆ రోజు కూడా ఆయన ఇక్కడ డీడీ కాలనీలో కూడా గతంలో భూమిని కబ్జా చేసినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి ఆయన ఎప్పుడు కూడా ఒక ఏంటంటే ఆయన మోసపూరిత ధోరణి ఉంటుంది. కాబట్టి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను మేము కూడా అలా వేసిన రోజే కమిషన్ వ్యతిరేకించినాం. కాబట్టి ఇలా హైకోర్టు నుంచి కాదు సుప్రీంకోర్టు కూడా మా కేసీఆర్ గారికి ఇలా పాజిటివ్ ఇచ్చింది కమిషన్ను. మీరు ఎందుకంటే ఆయన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అంటే ఎట్లుండాలో కమిషన్ గోప్యంగా చర్చించి గోప్యంగా ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఆయన ఏం జరగక ముందుకే కేసీఆర్ గురించి ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు. మీరు ఏ విధంగా మాట్లాడతారు? కేవలం జస్టిస్ నరసింహారెడ్డి అనేట ఆయన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాను, కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తారు. కేసీఆర్ మీద ఎందుకంటే తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆనాడు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు కూడా జస్టిస్ నరసింహారెడ్డి పైన అక్కడ ఉన్నటువంటి డీడీ కాలనీ పక్కకు ఉన్నటువంటి యూనివర్సిటీ ల్యాండ్ ఏదైతే నాకు తెలిసి తులసి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో అక్కడ దాని గ్రూప్ ఆఫ్ దానికి సంబంధించినటువంటి దాని మీద ల్యాండ్ మీద మీరు కబ్జా చేసి ఆ రోజు కూడా అక్కడ వాళ్ళతోని కుమ్మక్కై కూడా దాన్ని పాజిటివ్గా తీసుకురావాలని చెప్పి మీరు హైకోర్టులో అప్పుడు మీకు హైకోర్టులో జస్టిస్ కాబట్టి మీరు హైకోర్టులో నడిపిస్తారని చెప్పేసి ఆ రోజు కూడా మీరు ప్రయత్నం చేస్తే మేమంతా కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, ఆ రోజే గతంలోనే తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మేము ఆయన ప్రశ్నిస్తే ఆ రోజు కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నా అని చెప్పి ఇలా మనసులో పెట్టుకొని
పట్టుకొని జస్టిస్ కమిషన్ ద్వారా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నరసింహారెడ్డి కమిషన్ అనేది కూడా మేము మొదట కమిషన్ పడంగానే ఈ నరసింహారెడ్డి కమిషన్ అనేది మేము వద్దు, ఇది కమిషన్ చాలా, ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా పోతాడు, నరసింహారెడ్డి కమిషన్ ఆ రోజే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినాం. కానీ కూడా అని చెప్పి కావాల్సి కక్ష సాధింపుగా ఈ కమిషన్ను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయినప్పటికీ సుప్రీంకోర్టు నుంచి కూడా మేము తెచ్చుకున్నాం మా నాయకుడు, ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉన్నారంటే ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారి నాయకత్వమే. కాబట్టి నాయకునికి ఏం జరిగినా కూడా ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి కేసీఆర్ గారు అనేటువంటి వ్యక్తి చాలా గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలో, దేశంలో. కాబట్టి కేసీఆర్ గారిని నువ్వు ఏదైనా ప్రయత్నం చేసి ఏదైనా అనే మాటలు, ఇబ్బందికరమైన మాటలు మాడితే అవి ఉల్టా నీకే తగులుతాయని చెప్పి కూడా సందర్భంగా అంటున్నా. కేసీఆర్ గారు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క మతాన్ని అన్ని గౌరవించినటువంటి నాయకుడు కేసీఆర్ని పట్టుకొని వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీని దూషించే ప్రయత్నం చేస్తారు. నరసింహారెడ్డికి ఇది తగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. దీంతో పాటు మొత్తానికి ఈరోజు కాంగ్రెస్ అంటేనే కాకిల రాజ్యం అనేది మనం గతంలో చూసినాం, మేము ఉదయం టైంలో చూసినాం, మళ్ళీ ఈరోజు ఓయూ వేదికగా ఇక్కడ పోలీసు వాళ్ళని చూస్తున్నాం. దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు మొన్న చూసినాం డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు డిఎస్సి అభ్యర్థులు స్వచ్ఛందంగా, ఎందుకంటే కొంత సమయం ఇవ్వండి, మేము ప్రిపేర్ అవుతున్నాము, మాకు సమయం ఇస్తే, ఎందుకంటే టెట్కు దీనికి ఎగ్జామ్కి మధ్యలో కొంత సమయం ఉండాలి, ఈ సమయాన్ని మాకు కొన్ని రోజుల పాటు పోస్ట్పోన్ చేయండి, మాకు సమయాన్ని ఇవ్వాలంటే కూడా ఎక్కడ కూడా వినిపించుకోకుండా విద్యార్థులంతా, నిరుద్యోగులు, దానికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఆర్ట్స్ కాలేజీ కాడికి వచ్చి నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ పైన వాళ్ళని మొత్తం చెదరగొట్టే ప్రయత్నం, మీ మీడియా వాళ్ళని కావచ్చు, మాకు సంబంధించినటువంటి నిరుద్యోగులను కావచ్చు, ఎక్కడికక్కడ లాఠీ చార్జ్ చేశారు. కొంతమంది విద్యార్థులను పోలీసు వ్యాన్లు వేసి కొట్టిరు, తీసుకపోయి లోపల వేసి గుద్దు కూడా వేరు మా విద్యార్థులకు. కొంతమంది విద్యార్థులకు తలకాయలు వలినాయి. అంటే కనీసం ఇలా మళ్ళా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలలో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతున్న సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసులు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ విధంగా దాడి చేయలేదు. అని మళ్ళా ఇలా తిరిగి ఆ రోజుల కంటే ముందు రోజులు గుర్తుకొచ్చేటట్టు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎవరిని మీద ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు, ఎవరైనా అడిగితే వాళ్ళను దాడి చేసే ప్రయత్నం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా చెల్లుతుందని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ప్రజలందరూ కూడా గమనిస్తారు, ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. మీరు ఈ 7-8 నెలల్లో దాదాపుగా మీ ప్రభుత్వం వచ్చినాక మీరు ఎవ్వరికి ఏమి చేసింది లేదు. శూన్యం, నిరుద్యోగులకు శూన్యం, రైతులకు శూన్యం, పేద వర్గాలకు శూన్యం, సంక్షేమం శూన్యం, అభివృద్ధి శూన్యం, ఏం మొత్తం శూన్యం, జీరో. కేవలం మీరు ఇక్కడికి వెళ్ళి మీరు అధికారంలోకి వచ్చి ఢిల్లీకి చక్రాలు తిప్పి మళ్ళీ ఏమైనా బై ఎలక్షన్లు వస్తే ఆ రాష్ట్రాలకి ఈ రాష్ట్రాలకి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి కప్పం కట్టుడు తప్ప మీ పదవి కాపాడుకోడు. ఒక ఆయన మంత్రి పదవి కాపాడుకొని ఢిల్లీ పోతాడు, ఒక ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకొని ఢిల్లీ పోతాడు, ఇంకో ఆయన మంత్రి పదవి కోసం ఢిల్లీ పోతాడు. వీళ్ళు తెలంగాణ ప్రజల కోసం చేసేది ఏమీ లేదు, శూన్యం. వీళ్ళంతా కూడా ఢిల్లీకి వలస పక్షుల్లాగా పోవడం, వీడికి రావడం. వీళ్ళ జీవితం పొద్దుగా లేస్తే ఒక ఆయన మంత్రి పదవి కాపాడుకోవడానికి పోతాడు, ఇంకో ఆయన మంత్రి పదవి రావడానికి కోసం పోతాడు. వీళ్ళు ఢిల్లీ చుట్టూ తిరిగాడు తప్ప ఢిల్లీకి గులాంగిరి చేస్తారు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజల కోసం ఏం చేసేది శూన్యం. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి నిరుద్యోగ వ్యవస్థ కావచ్చు, రైతాంగం వ్యవస్థ కావచ్చు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వీటిపైన పూర్తిగా శూన్యం వీళ్ళది. వచ్చి దాదాపు 7 నుంచి 8 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే చెప్పండి. ఇప్పటి వరకు వచ్చిన నోటిఫికేషన్లు కూడా అన్నీ కూడా పాత నోటిఫికేషన్లు. నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు నేను అడుగుతున్నా, అవన్నీ కూడా పాత నోటిఫికేషన్. ఈరోజు కొత్త ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఒకటి చెప్పానండి. మీ ప్రభుత్వం ఏర్పడంగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగా ఒక నోటిఫికేషన్ ఏదైనా వచ్చిందని చెప్పేసి ఒక నోటిఫికేషన్, కొత్త నోటిఫికేషన్ చెప్పండి. పాతదే గ్రూప్ 1 కూడా పాతదే, గ్రూప్ 2 పాతదే, గ్రూప్ 3 పాతదే, డిఎస్సి పాతదే, మొన్న ఇచ్చిన ఆర్డర్లు కూడా పాతే. ఎగ్జామ్స్ పెట్టినాక 32,000 ఉద్యోగాలు మీరని చెప్పుకుంటారు, అవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినాయి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 7 నుంచి 8 నెలల మీరు ఇచ్చిన నోటిఫికేషన్ చెప్పండి. ఈ ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొచ్చి ఈ నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్పండి. ఏమీ లేవు, అంతా శూన్యం, పాతే. ఒకవేళ ఇప్పుడు చూసినటువంటి రైతులకు సంబంధించినట్టు చూస్తే రైతు బంధుని ఎగదెంగి మళ్ళీ రైతు రుణమాఫీ అని రైతు బంధుని ఎగదెంగి ఏంటంటే ఒకరికి 2 ఎకరాలు 3 ఎకరాల వరకు రైతు బంధు ఇచ్చేసారు. మీ దాదాపు ఎన్ని ఎకరాలు ఉన్నా తెలంగాణలో రైతులంతా మంచిగా ఉండాలని కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు బంధు పూర్తిగా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా, గుంట నుంచి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు ఇచ్చారు. ఇలా అటువంటి రైతు బంధు అంతా ఎగదెంగి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ పేరు మీద మళ్ళీ బయలుదేరు. ఆ రుణమాఫీ కూడా ఏంది, ఏకకాలంలో చేస్తాం, మేము ఒకటేసారి చేస్తాం, అంత రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. అదే మభ్యపెట్టుకుంటే మళ్ళీ ఏం చేస్తారు, ఒక చూస్తున్నటువంటి రైతులకు కొంతమంది ఊర్లలో లిస్ట్ వచ్చినట్టు చదువుకుంటారు పేపర్లలో, ఇగో నాయనకు వచ్చి ఈయనకు వచ్చి ఇవి ఎడికెళ్ళి లీక్ అవుతున్నాయి అంటే మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తారా? ఎవరికి ఇస్తారు? మీరు ఎవరికి ఇస్తారని మేము అడుగుతున్నాం. మీరు రైతు రుణమాఫీ అంటారు, ఇప్పుడు సాయంత్రం వరకు ఇలా లిస్ట్ పెడతాం, బ్యాంకర్లతో మాట్లాడతామని ఇక్కడ ప్రజాభవన్ అని చెప్పి అక్కడ చర్చలు చేస్తారు. ఆయన కొన్ని ఊర్లలో కొంతమంది ఇట్లా చూపిస్తారు, వాట్సాప్లలో పెట్టు, ఈయనకు వచ్చింది కాంగ్రెస్ వాళ్ళ పేరు చూపించుకుంటా. అంటే ఎవరిని మోసం చేస్తారు మీరు? రైతు
రుణమాఫీ చేస్తే పూర్తి చేస్తాం 2 లక్షలు అని చెప్పి రైతులను ఎగగొట్టి ఆ రోజు ఎగగొట్టి తీసుకోండి పోండి, మన ప్రభుత్వం వస్తుంది మీరు తీసుకోండి, డిసెంబర్ 9 తారీఖు మొత్తం మాఫీ చేస్తాం, రుణమాఫీ అంతా మాఫీ అవుతుందని చెప్పి రైతులను మొత్తం రెచ్చగొట్టి బ్యాంకులలో పంపించి రైతు రుణమాఫీ అదే తీసుకుని తట్టు చేసినాం, రుణాలు తీసుకున్నట్టు. ఆ రుణాలు తీసుకున్నాక రుణమాఫీ చేయాలంటే నువ్వు ఏకకాలంలో చేస్తున్నావు, చేసేది లేదు. రైతు బంధు ఇస్తున్నావా, రైతు బంధు ఇచ్చేది లేదు. ఇలా ఎరువులు ఇస్తున్నావా, ఎరువులు ఇచ్చేది లేదు. రైతులను అంతా కూడా ఏంటంటే అందరిని శూన్యం చేసుకుంటే ఇలా రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పి ఆ రుణాలు కూడా ఇచ్చేది లేదు. రైతులు కూడా ఎవరు కూడా దాన్ని పూర్తిగా గమనిస్తారు. ఎందుకంటే ఇక్కడ రైతు బంధు ఎగదింగిన మనకు ఆ రైతు బంధు మీద రైతు రుణమాఫీ తీసుకొచ్చారు. ఆ రుణమాఫీ కూడా విడతల వారిగా ఇస్తా అంటని చెప్పి ఆ విడతల వారిగా ఎవరికి ఇస్తారో కూడా ఇప్పుడు రైతులలో అయోమయం స్టార్ట్ అయింది. అయోమయం వ్యవస్థలో ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అంతా కూడా అయోమయ వ్యవస్థలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ప్రజలంతా కూడా గమనిస్తారు. రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి ఈ ప్రజలే ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. మొత్తానికి ఏదైతే ఈ 8 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసినంత శూన్యం, రైతు బంధు ఎగ్గొట్టేసి ఇక్కడ రైతు రుణమాఫీ చేస్తున్నారని చెప్పేసి కూడా తుంగబాల్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి.